ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్ నేనైతే ఒక 5 days నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. కొంచెం అయితే నేను పర్సనల్ వర్క్స్ వల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ప్రివ్యూలో చూసి ఉంటారు. కొంచెం నేను కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని వీడియో అయితే మ్యూట్ చేశాను. మీరు ఫుల్గా మాత్రం నా టెలిగ్రామ్లో నా ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లోకి వెళ్ళి కూడా మీరు రీల్ చూసుకొని సింపుల్గా ఒక 1 minute లోపే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs అన్ని లింక్స్ అయితే కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ లింక్ ఫ్రెండ్స్ సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకొని మీకు అయితే ఈ వీడియో తమ్ములని కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బీట్ మార్క్, XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా మీకు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్న లింక్లు మాత్రం సింపుల్గా ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ మనం షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎడిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు. మనకి సేమ్ ఇది విధంగా ఉంటుంది. మీకు బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫోటో ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఇది నేను ఒక గ్రూప్లా కన్వర్ట్ చేసి, అంటే మీకు షేక్ ఎఫెక్ట్స్ అంటే మనకు కాపీ పేస్ట్ అనే ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇది మనం రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఇది నేను ఆల్రెడీ మీకు బీట్ మార్క్లో ఇచ్చాను. మిగతా షేక్ ఎఫెక్ట్స్ మాత్రం సపరేట్గా షేక్ ఎఫెక్ట్స్ ప్రిసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. మీరు అయితే 2 linksని ఇంపోర్ట్ చేసుకుని ఒకటి బీట్ మార్క్ అండ్ ఒకటి XML. ఓకేనా షేక్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీట్ మార్క్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఫస్ట్లో ఉన్న ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. చూసారా, మనకి ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రొటేట్ యానిమేషన్ కానీ, మనకి బ్లింకింగ్ ఎఫెక్ట్ కానీ, వింటేజ్ ఎఫెక్ట్ కానీ అన్నిటికీ మాత్రం ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోయింది. అంటే మన ఓల్డ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం అయితే మన న్యూ ఫోటోకి అయితే అటాచ్ అయిపోయి. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిలో మనం బీట్ మార్క్లో ఫోటోస్ యాడ్ చేద్దాం. ఓకేనా ఈ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను నా ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ మీ ఫోటోస్ మాత్రం తీసుకోండి. ఓకే మీ ఫోటోస్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు రష్మిక ఫోటోస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రిజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మనకు బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అలానే సెకండ్ ఫోటో, సేమ్ అలానే మళ్ళీ సెకండ్ ఫోటో, సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు పెట్టుకోండి. అక్కడ మనకి బీట్ మార్క్ అంటే మనకు వీడియో డ్యూరేషన్ ఎంతవరకు అంతవరకు మనకి బీట్ మార్క్లో సింపుల్గా మీ ఫోటోస్ అన్నింటినీ ఫిల్ చేసుకోండి. అక్కడ ఫోటోస్ అన్నింటినీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా యాడ్ చేసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. ఓకేనా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు సేమ్ అవుట్పుట్ అనేది మీరు చూసిన విధంగానే వస్తుంది. ఓకేనా ఇక్కడ మాత్రం మీరైతే అన్ని ఫోటోస్ని ఇక్కడ చూడండి. అయితే నేనైతే లాస్ట్లో కూడా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు 19 seconds వరకు అయితే మనకు 19.23 seconds వరకు వీడియో డ్యూరేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సెకండ్ బీట్ మార్క్లో మనకు డబుల్ బీట్ మార్క్ ఉందంటే మనకు సింగిల్గా ఒక ఫోటోకి మాత్రమే ఒక సపరేట్గా షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి. దానికోసం 1 second బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మనకి 2 షేక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. మనం ఫస్ట్లో ఉన్న ఫోటోకు ఉన్న షేక్ ఎఫెక్ట్స్ని సింపుల్గా ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 dots మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని 1 second బయటికి రండి. మళ్ళీ మనకు బీట్ మార్క్కి అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ ఫోటోకి ఆల్రెడీ రీప్లేస్ చేసాం కదా. మనం సెకండ్ ఫోటోకి ఓన్లీ సెకండ్ ఫోటోకి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 dots మీద క్లిక్ చేయండి, కాపీ పేస్ట్ ఎఫెక్ట్స్. ఆటోమేటిక్గా మనం ఎంతమంది కాపీ చేసాం కదా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే మిగిలిన ఫోటోస్ అన్నిటికీ ఓకేనా. మన మిగిలిన ఫోటోస్ అన్నిటికీ ఇక్కడ 10.11 milliseconds నుంచి 19.23 milliseconds వరకు ఫోటోస్ అన్నిటికీ మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి. అంటే మనం సెకండ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ని సింపుల్గా కాపీ చేసుకొని 1 second మళ్ళీ బయటికి రండి. ఇక్కడ మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం సెకండ్ ఫోటోకి అయితే యాడ్ చేస్తాం కదా. ఇక్కడ నుండి మనకు థర్డ్ ఫోటో నుంచి లాస్ట్ వరకు ఇక్కడ మనకు థర్డ్ ఫోటో, 4th ఫోటో, 5th ఫోటో ఇలా మనకు ఎన్ని ఫోటోస్ ఉన్నాయి రిమైనింగ్ మనం సెకండ్ ఫోటోని వదిలిపెట్టేసి రిమైనింగ్ ఎన్ని ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ 19.23 milliseconds వరకు మనకి లాస్ట్ 4 photos వరకు అన్నిటికీ మాత్రం సెకండ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోండి. ఓకేనా సెకండ్ షేక్ ఎఫెక్ట్ని సింపుల్గా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని ఫోటోస్కి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసామో మనకి బీట్ సింక్ తగ్గట్టు షేక్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, మనకు ఫోటోస్ వస్తున్నాయా రావట్లేదా, ఫోటో మీదకి ఫోటో కొన్నిసార్లు ఫోటో మీదకి ఫోటో వస్తుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏంటంటే మీకు బీట్ సింగ్ చక్కగా అవ్వదండి. మనకి బీట్ సింగ్ అంటే మన సాంగ్ తగ్గట్టు మనకు ఫోటోస్ అయితే మనకు బీట్లా రావు. అందుకోసం ఒకసారి ప్రివ్యూ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రిజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఒక 5 days వీడియోస్ అప్లోడ్ అయ్యాలి, వెరీ సారీ. ఓకేనా ఇప్పటి నుంచి డైలీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బై ఫ్రెండ్స్.